కుకట్పల్లి వివేకానంద్ నగర్లోని వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు తెల్లవారుజాము నుంచి ఆలయానికి క్యూ కట్టారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ కుటుంబ సభ్యులతో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు స్వామివారికి ప్రసాదాలను అందజేశారు. స్వామివారిని దర్శించుకొని బయటకు వెళ్తున్న భక్తులకు ఆలయ నిర్వాహకులు తులసి మొక్కలను కూడా సైతం వారికి పంపిణీ చేశారు. దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. శ్రీ వెంకటాచలాధీశం శ్రియాధ్యాసితవక్షసం స్థితచేతన మందారం శ్రీనివాసమహం భజే. వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యతి. కుకట్పల్లి వివేకానంద కాలనీ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయం ఇది. ఉత్తర ద్వార దర్శనం అనంత పద్మనాభ స్వామిని సేవించుకోవడానికి అనేక మంది భక్తులు ఈరోజు ఆలయానికి వచ్చేయడం జరిగింది. 1988వ సంవత్సరం అక్టోబర్ నెలలో వచ్చినటువంటి దసరా పండుగ రోజున ఈ ఆలయానికి శంకుస్థాపన గావించబడి 91వ సంవత్సరం మార్చి నెల 23వ తేదీన ఈ ఆలయాన్ని ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది. శ్రీమద్ పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ 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 ఇలాంటి శ్రీమన్నారాయణ రామానుజ చంద్రజయస్వామి వారి మంగళాశాసనంతో ఈ యొక్క ప్రతిష్ఠ చేసుకోబడి ఆనాటి నుంచి నేటి వరకు దినదిన ప్రవర్ధమానమవుతూ ప్రతి ఉత్సవం కూడా ఇక్కడ దేదీప్యమానంగా కొనసాగబడుతున్నది. నిత్యోత్సవ, పక్షోత్సవ, మాసోత్సవ, అజనోత్సవ, సంవత్సరోత్సవ, దీపికోత్సవ, పల్లవోత్సవ, ఉద్యానోత్సవ అని అనేక రకాలుగా చెప్పినట్టుగా ఉత్సవాలు ఇక్కడ ప్రతి ఉత్సవం కూడా అంత ఘనంగా జరుగుతుంది. ఇవాళ వైకుంఠ ఏకాదశి ముక్కోటి దేవతలు కూడా పరమాత్మను దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి రోజు కాబట్టి ముక్కోటి ఏకాదశి అనేటువంటి పేరు రావడం జరిగింది. అలానే శయన ఏకాదశి నాడు నారాయణమూర్తి పాలకడిలో యోగనిద్రకు వెళ్ళిన నారాయణమూర్తి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నుంచి బయటకు వచ్చినా కూడా దేవతా దర్శనానికి ఇచ్చింది మాత్రం ఈ వైకుంఠ ఏకాదశి ఉంది కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అనేటువంటి పేరు వచ్చింది. కాబట్టి ఉత్తర ద్వారం గుండా వచ్చి స్వామి దేవతలందరికీ దర్శనమిస్తాడు. ఉత్తరం అనేది మోక్షానికి ప్రతీక కాబట్టి అటువంటి స్వామికి దర్శనం కనుక ఈ రోజు కనుక చేసుకున్నట్లయితే వారికి పునర్జన్మ ఉండదు అనేటువంటిది ధర్మశాస్త్రం. కాబట్టి ఆ శాస్త్రవచనాన్ని అనుసరించి ఈ చుట్టుపక్కల ప్రాంతాలు అందరూ వారు కూడా స్వామిని సేవించుకోవడం కోసమని నేటి రోజున సుమారు 40 నుంచి 50 వేల మంది ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు రావడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో వెంకటేశ్వర స్వామి దేవాలయం అనేది లేని రోజుల్లో నిర్మాణమైన దేవాలయం కాబట్టి ఈ ప్రాంతంలో అందరికీ కూడా తలమానికంగా ఉంటుంది ఈ యొక్క దేవాలయం. ఈ దేవాలయంకి వచ్చే ప్రతి భక్తుడు కూడా ఆనందోత్సాహాలతో పెడతాడు. ఎందుకంటే వారు అనుకున్న ప్రతి కార్యం కూడా నిర్విఘ్నంగా కొనసాగబడుతుంది. మేము ఎన్నో నిదర్శనాలు మేము చూసామండి వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెబుతూ ఉంటారు కాబట్టి